రామ లక్ష్మణులు ఇద్దరు ఋష్యమూక పర్వతం చేరుకున్నారు. అలా వస్తున్న రామ లక్ష్మణులను ఋష్యమూక పర్వత శిఖరముల మీద నుండి సుగ్రీవుడు చూసి భయపడిపోయాడు. రామ లక్ష్మణులను చూసి సుగ్రీవుడు తన అన్న వాలి తనని చంపడానికని వీళ్లను పంపాడేమోనని సుగ్రీవుడు మహా భయపడిపోయాడు. అప్పుడు హనుమంతుడు సుగ్రీవుడితో, సుగ్రీవా, ఎందుకయ్యా అంతలా భయపడుతున్నావు? ఇక్కడికి వాలి రాడు కదా. వాలికి ఉన్న శాపం వలన ఈ పర్వతం మీదికి వస్తే మరణిస్తాడు. నీకు కనపడినవాడు వాలి కాదు, నువ్వు భయపడకు అని ధైర్యం చెప్పాడు. అప్పుడు సుగ్రీవుడు, హనుమా, నేను ఎందుకు భయపడుతున్నానో తెలుసా? వాలికి నేను శత్రువుని కనుక నన్ను రాజ్యం నుండి బయటకు పంపాడు కనుక, తాను ఈ కొండ మీదికి రాలేడు కనుక నన్ను సంహరించడం కోసమని తనతో సమానమైన బలవంతులైన ఇద్దరు క్షత్రియులను ముని కుమారులలా ఇక్కడికి పంపిస్తున్నాడు. అందుకే నాకు భయంగా ఉంది, అందుకే నేను భయపడుతున్నాను. అంతగా చెబుతున్నావు కాబట్టి హనుమా, నువ్వు ఒక పని చెయ్యి. ఆ ఇద్దరి దగ్గరికి వెళ్ళు, వాళ్లతో మాట్లాడు. వాళ్ళు నా యందు ప్రేమతో వస్తున్నారా, శత్రుత్వంతో వస్తున్నారా అన్న విషయాన్ని బాగా కనిపెట్టు. ప్రేమతో వస్తున్న వారైతే వాళ్ళని తీసుకొనిరా అని అన్నాడు సుగ్రీవుడు. వెంటనే హనుమంతుడు సన్యాసి రూపం ధరించి రామ లక్ష్మణుల వద్దకు వెళ్ళి వారితో మాట కలిపాడు. మీరు సూర్యచంద్రుల్లా ఉన్నారు, మనుషుల రూపంలో ఉన్న దేవతల్లా ఉన్నారు. ఇటువంటి మీరు ఇలా ఎందుకు నడిచి వస్తున్నారు? దీనికి కారణం ఏమిటి? మీ దగ్గర పెద్ద పెద్ద కత్తులు ఉన్నాయి. ఆ కత్తుల్ని చూస్తే నాకు భయం వేస్తుంది. నేను సుగ్రీవుడి మంత్రిని, నన్ను హనుమా అంటారు. అన్నగారైన వాలి చేత తరమపడినటువంటి మా రాజైన సుగ్రీవుడు రాజ్యాన్ని విడిచిపెట్టి ఋష్యమూక పర్వతముల మీద నలుగురు మంత్రులతో కలిసి ఉంటున్నాడు. ఆయన ధర్మాత్ముడు, మీతో స్నేహం చెయ్యాలని అనుకుంటున్నాడు. అందుకని మీరు మా ప్రభువుతో ఎందుకు స్నేహం చెయ్యకూడదు? రాముడిని చూడగానే సన్యాసి రూపంలో ఉన్న హనుమంతుడు ఆ సన్యాసి రూపాన్ని విడిచిపెట్టేసి తన నిజ స్వరూపానికి వచ్చేశాడు. ఎందుకంటే ఆయనకి రాముడు శ్రీ మహావిష్ణువులా దర్శనమిచ్చారు. అప్పుడు రాముడు లక్ష్మణుడితో, చూసావా లక్ష్మణ, హనుమ ఎలా మాట్లాడాడో? ఆయన మాటలు విన్నావా? ఇలాగ మాట్లాడేవాడు మంత్రిగా దొరికితే కార్యాలు ఎందుకు నెరవేరవు? ఇలా మాట్లాడేవాడు ఎదురుగా వచ్చి నిలబడితే కత్తి పట్టి ప్రాణం తీసేద్దాము అనుకున్న వ్యక్తి కూడా కత్తిని ఒరలో పెట్టేస్తాడు. ఇటువంటి వ్యక్తి మంత్రిగా కలిగిన ఆ రాజు ఎంత అదృష్టవంతుడు! ఈయన మాట్లాడిన విధానాన్ని చూస్తే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం తెలియకపోతే ఇలా మాట్లాడలేడు. అన్నిటినీ మించి ఈయన వ్యాకరణాన్ని చాలాసార్లు చదువుకున్నాడు. ఈయనకి ఉపనిషత్తుల అర్థం పూర్తిగా తెలుసు. ఇటువంటి ఒక గొప్ప వ్యక్తి సుగ్రీవుడికి మంత్రిగా దొరికి మన దగ్గరికి వచ్చి సుగ్రీవుడితో స్నేహం కలపాలని కోరుకుంటున్నాడు కనుక మనం అనుకున్నటువంటి కోరిక సిద్ధించినట్లే. మనం ఎవరిమో, ఈ అరణ్యానికి ఎందుకు వచ్చామో హనుమకి చెప్పు లక్ష్మణ అన్నాడు రాముడు. లక్ష్మణుడు హనుమంతుడితో సవివరంగా తాము ఎవరు, ఏ రాజ్యం నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, సీతమ్మని రాక్షసుడు అపహరించడం వంటి విషయాలన్నీ చక్కగా విడమర్చి చెప్పాడు. అంతేగాక సుగ్రీవుడిని మేము మిత్రుడిగా పొందాలని అనుకుంటున్నాము అన్నాడు. అప్పుడు హనుమంతుడు, ధర్మాత్ములైన రామ లక్ష్మణులను చూడటం మా సుగ్రీవుడికి కూడా చాలా సంతోషంగా ఉంటుంది.
రండయ్యా, మిమ్మల్ని తీసుకొలతాను అని చెప్పి రామ లక్ష్మణులిద్దరినీ తన వీపు మీద కూర్చోబెట్టుకుని ఆ ఋష్యమూక పర్వత శిఖరముల మీదకి ఎక్కాడు. ఆ తరువాత హనుమంతుడు సుగ్రీవుడితో, సుగ్రీవా, వచ్చినటువంటి వాడు మహాప్రాజ్ఞుడైన దృఢమైన విక్రమము కలిగిన రామచంద్రమూర్తి మరియు ఆయన తమ్ముడు లక్ష్మణుడు. రాముడిని దశరథ మహారాజు అరణ్యవాసానికి పంపిస్తే అరణ్యాలకు వచ్చాడు. ఈయన తన భార్య అయిన సీతమ్మతో లక్ష్మణుడితో అరణ్యవాసానికి వస్తే ఆయన భార్యని ఎవడో ఒక రాక్షసుడు అపహరించాడు. అందుకని ఆ సీతమ్మని అన్వేషిస్తూ ఈ ప్రాంతానికి చేరుకున్నారు. నీతో స్నేహం చెయ్యాలనుకుంటున్నారు. అందుకని సుగ్రీవ, ఈయనతో స్నేహం చేయవలసింది అని అన్నాడు. అప్పుడు సుగ్రీవుడు రాముడితో, రామా, నీ దగ్గర గొప్ప తపస్సు ఉంది, అనేకమైన గుణములు, విశేషమైన ప్రేమ ఉంది. ఇన్ని గుణములు కలిగిన వ్యక్తి నాకు స్నేహితుడిగా లభించడం నా అదృష్టం. ఇటువంటి వ్యక్తి స్నేహితుడిగా లభిస్తే ఈ ప్రపంచంలో దేనినైనా పొందవచ్చు. అందుచేత ఇది నాకు దేవతలు ఇచ్చిన వరము అనుకుంటున్నాను అని సుగ్రీవుడు అనగానే వెంటనే హనుమంతుడు గబగబా వెళ్ళి 4 ఎండిపోయిన కట్టెలను తెచ్చి కర్రతో కర్రని రాపాడించి అగ్నిహోత్రాన్ని పుట్టించాడు. అప్పుడు రాముడు, సుగ్రీవుడు ఆ అగ్నిహోత్రానికి ప్రదక్షిణ చేసి ఇద్దరు తమ చేతులు కలుపుకున్నారు. అప్పుడు రాముడు, మనిద్దరం స్నేహం చేసుకున్నాం కదా, ఇక నుంచి ఇద్దరి కష్ట సుఖాలు ఇద్దరివి అన్నాడు. తరువాత సుగ్రీవుడు రాముడికి ఆసనం వేసి కూర్చోమన్నాడు. అలాగే హనుమంతుడు ఒక గంధపు చెట్టు కొమ్మని తెచ్చి లక్ష్మణుడిని కూర్చోమన్నాడు. రామ లక్ష్మణులిద్దరూ కూర్చున్న తర్వాత సుగ్రీవుడు, రామ, నన్ను మా అన్నగారైన వాలి రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు. నా భార్యని తన భార్యగా అనుభవిస్తున్నాడు. దిక్కులేని వాడినై ఈ కొండ మీద జీవితాన్ని గడుపుతున్నాను అన్నాడు. అప్పుడు రాముడు, ఉపకారం చేసిన వాడు స్నేహితుడు కాబట్టి, నువ్వు కష్టంలో ఉన్నావు కాబట్టి, నేను నీ స్నేహితుడిని కాబట్టి నీకు ఉపకారం చెయ్యాలి. నువ్వు బతికుండగా నీ భార్యని తన భార్యగా అనుభవిస్తున్నాడు వాలి. ఈ ఒక్క మాట చాలు ధర్మం తప్పిన వాలిని చంపడానికి. అందుకని నేను వాలిని చంపేస్తాను అన్నాడు రాముడు. ఈ మాటలు విన్న సుగ్రీవుడి మంత్రులు పొంగిపోయారు. ఒకరిని ఒకరు సంతోషంగా చూసుకున్నారు. అలా రాముడు, సుగ్రీవుడు ఒకళ్ళ చేతిలో ఒకరు చెయ్యి వేసుకొని సంతోషంగా మాట్లాడుతుంటే ముగ్గురికి ఎడమ కళ్ళు అదిరాయి. పద్మం లాంటి కన్నులున్న సీతమ్మ ఎడమ కన్ను, బంగారం లాంటి పచ్చటి కన్నులున్న వాలి ఎడమ కన్ను, ఎర్రటి కన్నులున్న రావణాసురుడి ఎడమ కన్ను అదిరాయి. మరి ఆ తర్వాత జరిగిన కథని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. అంతవరకు సెలవా. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియో కనుక అందరికీ షేర్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరింత మందికి చేరి ఎక్కువ మందికి రామాయణాన్ని గురించి తెలియజెప్పే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్.